ఇదే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన మనస్తత్వానికి సంబంధించి ఆ పార్టీ నాయకుల మనస్తత్వానికి సంబంధించి ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు అనడం, మరి ఎస్సీలు మీకెందుకురా రాజకీయాలని చింతమనేని అనడం, ఇదంతా కూడా ప్రజలు చూశారు. అంటే వీళ్ళ మానసిక పరిస్థితి ఆ సామాజిక వర్గం పైన ఎలా ఉందని చెప్పడానికి ఒక్కసారి ఆ బైట్స్ ప్లే చేస్తాను, మీరు వినండి ప్లీజ్. ఒకసారి చంద్రబాబు బైట్ ప్లే చేయండి. నువ్వు ఏ కులంలో పుట్టావు నీకు తెలియదు, నువ్వు పుట్టాలను కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలని కోరుకుంటారు. లేదంటే అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలొచ్చు అనుకుంటారు. నువ్వు ఏ కులంలో పుట్టావు నీకు తెలియదు, నువ్వు పుట్టాలను కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలని కోరుకుంటారు. లేదంటే అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలొచ్చు అనుకుంటారు. రాజకీయంగా మీ గుర్తుపెట్టుకోండి ఒక్కటే, మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు, రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకెందుకు పిచ్చమండా కొడుకులారా కొట్లాట. అక్కడ లీడర్ ఎలా ఉంటారో ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందో ఆ పార్టీ నాయకులందరికీ కూడా అదే మనస్తత్వం ఉంటుందని ఒక అనుమానం వస్తుంది ఆ రెండు బైట్స్ ఉన్న తర్వాత. అన్న ఇవి చూస్తే న్యాయంగా అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ ఎస్టీలు చాలా మంచోళ్ళు అన్న, చాలా బ్రాడ్ మైండ్ ఉంటారు. అంత ఓపెన్గా ఒరే ఎస్సీలరా మీరు, దళితులరా మీరు, మీకెందుకురా రాజకీయాలు, మా అప్పర్ క్యాస్ట్ అంటే వాడు కమ్మ కదా, మా కమ్మాళ్ళు ఇలాంటి అగ్రవర్ణాలకు కావాలరా రాజకీయాలు, మీరు నోరు మూసుకొని క్యూలో వచ్చి ఓటేసి వెళ్ళిపోండి, మేమే అగ్రవర్ణ వాళ్ళం, కమ్మ వాళ్ళం, ఆ సీట్లో కూర్చోవాలి సీఎం సీట్లో, మీరు మీకెందుకురా రాజకీయాల్లో సన్నాసులారా పిచ్చి ముండా కొడుకులారా అన్నాడంటే ఎంత డేరు, అంటే తక్కువ కులాల మీద ఎంత అసహ్యం వీళ్ళకి. యద్భావత్ తద్భావతి, గురువు ఉన్నాడు కదా, గురువు సేమ్ అదే గురువు కదా, అంటే అంటారు కదా గురువు ఏంది ఉంటే శిష్యులు ఎలాగ అంటారు కదా. ఆయన ఉన్నాడు ఎస్సీలో పుట్టాలని కోరుకుంటారా, ఎస్టీలో పుట్టాలని కోరుకుంటారా, అగ్రవర్ణాలు అంటే మా కమ్మాళ్ళలో పుట్టాలని కోరుకుంటాం. ఇదే మనస్తత్వం నాకు ఒక లీడర్కి ఉండాల్సినటువంటి లక్షణమేనా? ఎందుకంటే అది అగ్రవర్ణాల వారిని నీకు ఆ పదవి ఇచ్చిందే ఎందుకు? ఆ బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ఒక నాయకుడు ఆ విధంగా మాట్లాడితే రేపు వాళ్ళు గ్రామాల్లో ఎలా తిరగగలరు, ఎలా తలెత్తుకుని వెళ్ళగలరు? రెండు వర్గాల మధ్య గ్యాప్ని మనమే ఎక్కువ చేస్తున్నట్టు కనిపించట్లేదా? అది ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? నాయకుడి గురించి. అవును, వీడు నాయకుడా? నారా చంద్రబాబు నాయకుడా? జస్ట్ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది ఆయనకి. ఆయన వాళ్ళు కూడా రాని వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు ఆల్రెడీ. ఇప్పుడు మనకు చదువు అక్కర్లా, సంస్కారం అక్కర్లా, బుద్ధి అక్కర్లా, ఎథిక్స్ అక్కర్లా, మోరల్స్ అక్కర్లా, హాత్ మే పైసా డబ్బా మే ఓటు ఇస్తాం, నీకు ఎంతగా 2,000 మొక్కలు వేసుకో, 3,000 ఇస్తావు ఒక్కొక్కడికి. వాళ్ళేముంది ఇస్తున్నారు, ఎటు ఎవడో మనకేం చేయలే పాపం నిరాశతో, ఎటు మనకేం చేయొచ్చాడు. ఇప్పుడు కదా రుచి చూపించింది జగన్ గారు. ఒరే ఇప్పుడు దాకా మొత్తం రాజకీయ నాయకులు పెద్ద పెద్దలు తినేస్తున్నారా, వద్దు కనీసం ఈసారన్నా అరే ప్రజలు తినిద్దాం రా అన్న నాయకుడు నేను ఒక్కడే కదా పాపం. ఇప్పుడే కదా రుచి చూశారు, అరే ఇది ఈ ప్రభుత్వం మనది, ఈ డెమోక్రసీ మనది, ఈ వ్యవస్థ మంది, మనకి ముఖ్యమంత్రి అనేవాడు సేవకుడిగా ఉండాలి తప్ప నాయకుడిగా కాదురా అని ఫస్ట్ టైం తెలియజెప్పింది ఈయనే కదా జగన్ గారు. అందుకనే కదా వాడు కోపం. ఉపాధి హామీ కూలికి కూడా టికెట్ ఇచ్చారు సార్, ఈర లక్కప్ప. ఆయన ఇల్లు చూపించాను, చూశాను. వాళ్ళ అమ్మ ఇప్పుడు కూడా వెళ్ళి రోజుకి 200 రూపాయలు 150 రూపాయలు మా అమ్మ తెస్తుంది, ఆ డబ్బులతో నేను మా ఆంధ్ర తింటున్నాము అని చెప్పాడు. అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అంటే అర్థం ఏంటి? జగన్ గారు అర్థం ఏంటంటే ప్రజలు, సమాజమే ఒక దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ఆ దేవుళ్ళనే అధికారులు చేస్తున్నాడు, ఆ దేవుళ్ళనే యజమానులు చేస్తున్నాడు. అది వాళ్ళకి సరిపట్లేదయ్యా మా వాళ్ళకి. రేపు మడకసిరి వెళ్తే ఎట్లా అంటారా, ఉపాధి హామీ కూలీకి టికెట్ ఇచ్చాడు జగన్, ఇట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చేదని మాట్లాడతారా చంద్రబాబు? మాట్లాడవు బ్రహ్మాండ. అరే అన్న ఎన్టీ రామారావుని చంపారు నూకినాడు, ఎన్టీ రామారావునే ఒరే ఎన్టీ రామారావు అన్నాడు, ఎన్టీ రామారావు గారికి విలువలే ఉన్నారు, వీడన్నాడు, రాధాకృష్ణ గారు కూడా అన్నాడు, వాడు 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 ఎన్టీ రామారావుడి. ఇక వాళ్ళకి కూర్చొని మాట్లాడుకున్నారు. ఇంకా లెక్కే ఉందన్న, వాడికి ఎస్సీలు అంటే లెక్కే ఉంది, ఎస్టీలు అంటే లెక్కే ఉంది, మైనార్టీ అంటే లెక్క. అరే మైనార్టీలు ఎంత
అందరికంటే బెస్ట్ చీటింగ్ ఒక ముస్లిమ్స్కేనన్నా. మసీద్ అంటే తెలుసు కదా, మసీదు అదే అల్లా గారి ఇల్లు. అక్కడ 10 మంది చేరి ప్రార్థన చేస్తుంటారు. పుట్టుక తెలియదు, చావు తెలియదు. అలాంటి దాంట్లో వాళ్ళు చాలా నీట్గా పవిత్రంగా పూజలు చేస్తారు, ప్రార్థించుకుంటారు అల్లాని. అలాంటి మసీదులకు వచ్చి ఈ చంద్రబాబు అనేవాడు 3 సార్లు, ఓకే, మైనారిటీ సోదరులారా అల్లా సాక్షిగా చెప్తున్నా, మసీదుకు వచ్చి అల్లా సాక్షిగా లైఫ్లో మోడీ అనేవాడిని రానివ్వను ఆంధ్రప్రదేశ్కి. మోడీతో నేను కటీఫ్, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను అంటే వాళ్ళు పాపం అమాయకులు అరే రే 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 క్లాప్స్ కొట్టి అయిపోయిన తర్వాత ఎలక్షన్ వచ్చేసిందన్న. ఎలక్షన్ వచ్చంగానే ఎమ్మటే సేమ్ మోడీతో కలిపాడు. ఎలక్షన్లో పాల్గొన్నారు. వీళ్ళు షాక్ అయిపోయారు ముస్లిం సోదరులు. అదేట్రా మన దగ్గరికి వచ్చి మసీదుకి వచ్చి అల్లా సాక్షిగా చెప్పి మళ్ళా గెలిచారు. మళ్ళా వచ్చాడు ఓడిపోగానే. తమ్ముళ్ళు సారీ ముస్లిం తమ్ముళ్ళు, పొరపాటు నా జరిగిపోయింది, నన్ను ఏదో మిస్మరైజ్ చేశాడు మోడీ, అందుకని పొరపాటు కలసాల్సి వచ్చింది ఈ దేశం కోసం. ఇంకెప్పుడు ఇది పొరపాటు జరిగింది, ఇంకెప్పుడు మళ్ళీ మోడీతో కలవను. మళ్ళీ మోడీతో కలిచాడు. ఇంకా వాడిని ఏం పీకుతాం మనం? చంద్రబాబు అనేవాడిని ఏం పీకగలం? అదే కదా వాడి దమ్ము. ఇంత బాగా పరిపాలిస్తున్న జగన్ పట్టుకొని సైకో అంటారు, పిల్లి అంటాడు, పరదాల వీరుడు అంటారు. ఈనాడులో రాశారు పరదాల వీరుడు ప్రజల్లోకి అని. అన్న రామోజీ అనేవాడి గురించి మనం మాట్లాడుకుంటే లేదన్నా మనకి తెలియదు అనుకుంటారు రాజకీయం. ఎందుకంటే రామోజీ అనేవాడు బ్రోకరు, మీకు తెలుసు కదా ఎంత ఎదవా. నేనంటా అప్పుడు రామోజీరావు ఇక్కడ కూర్చొని రామోజీరావు అనేవాడు ఎదవా, సన్నాసి, బ్రోకర్, లండే ఇవి నేనల్లా. రామోజీరావు కొడుకన్నాడు. ఓకే, నేనంటే నువ్వు తప్పు అంటే ఏంటంత కోపం ఎందుకు? మాటలు ఎందుకు వాడతారని అంటాను. పేపర్ చూసుకోండి. అప్పట్లో ఏడుస్తూ ఆ పిల్లోడు సుమను, రామోజీరావు కొడుకు, నేను రామోజీరావు గారి అబ్బాయిగా పుట్టడం నాకు శాపం, ఈ ఎదవ కడుపులో నేను పుట్టాను అని తండ్రిని కొడుకు అన్నాడంటే వాడు ఎంత క్రూయల్ ఫెలో. ఇంకా వాడి గురించి మనం చెప్పుకోకలేదు రాజా. నువ్వు వీడంతే, రాధాకృష్ణ అంటే ఇంకోటి సాంబడు అంటే ఉంటావు, బిఆర్ నాయుడు అంతే.